అబ్రకదబ్రా అబ్రకదబ్రా. అబ్రకదబ్రా. ఎక్సలెంట్, మార్వలెస్, భలే చేసావు గంగా. నిజంగానే నీకు మ్యాజిక్ వచ్చా? కొంతమంది దొంగ పాపాల నుండి జనాలు మోసపోకుండా ఉండడానికి నేను ఇట్లాంటి ట్రిక్కులు చేసి చూపిస్తా ఉంటా సార్. వెరీ గుడ్, చాలా బాగా చేసావు గంగా. మీరు గంగా మంగళ అమ్మమ్మ గారండి. అవునా? అవును గంగా, కడుపులో నుంచి రబ్బర్ని ఎలా బయటికి తీసావు? నా కడుపులో అసలు ఎరేజరే లేదు సార్. నేను ఆ ఎరేజర్ ని నా నోట్లో నుండి తీసినాను. అవునా? ఒకసారి ఎలా తీసావో మాకు కూడా చేసి చూపించు. తప్పకుండా సార్. ముందు నాకు కావలసిన నీళ్లు తాగుతాను. ఇప్పుడు మీకు తెలియకుండా నా మూతి కంటుకున్న నీళ్ళని ఇదిగో ఈ కర్చీఫ్ ఉంది కదా, దాంతో మూతి తుడుచుకుంటా. అలా మూతి తుడుచుకునేటప్పుడు ఈ కర్చీఫ్ లో దాచిన ఈ ఎరేజర్ ని మీకెవ్వరికీ తెలియకుండా కర్చీఫ్ తో తుడుచుకుంటున్నట్టు ఇలా ఈ ఎరేజర్ ని వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు కావాల్సిన నీళ్లు తాగాను. ఇలా నీళ్లు తాగి ఇట్టా ఈ ఎరేజర్ ని బయటికి తీశాను. ఇదంతా మీరు నిజమే అని నమ్మేశారు. నువ్వు సూపర్ గంగా, భలే మ్యాజిక్ చేసావు. అవును, ఇలాంటి ట్రిక్స్ చాలా మంది ప్లే చేసి జనాల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నువ్వు మంచి ప్రయత్నం చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. మీ మనవరాలిద్దరూ గ్రేట్, కానీ గంగా ఇంకా గ్రేట్. తన టాలెంట్ని నలుగురికి మంచి చేయడానికి ఉపయోగిస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి ఆలోచన రావడం అంటే చాలా గ్రేట్. ఫ్యూచర్లో గంగా మీరందరూ గర్వపడేంత స్థాయికి చేరుకుంటుంది. అందులో ఏ డౌట్ లేదు. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిల్డ్రన్స్, మీ బ్యాగ్స్ తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండమ్మా. గో 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 బ్యాక్. వెళ్ళండి, రండి. అమ్మ గంగా, రా 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 రా, నా బంగారు తల్లి. ధైర్యేష్, మంగా, మీరందరూ వెళ్ళి బుక్స్ తీసుకురండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళండి వెళ్ళండి. ఆ జాగ్రత్త. రాజేశ్వరి అమ్మా, ఈరోజు నువ్వు కూడా స్కూల్కి వచ్చుంటే ఎంతో బాగుండేదమ్మా. దేనికమ్మా? దేనికంటావేంటమ్మా, ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన డిఈఓ గారు మన గంగని ఎంత మెచ్చుకున్నారో తెలుసా? నిజమా? అవునమ్మా, తనని కన్న తల్లిగా నువ్వు, అమ్మమ్మగా నేను, మనిద్దరం గర్వపడాల్సిన విషయం. డిఈఓ గారు మెచ్చుకునేలా ఏం చేసిందమ్మా? అదేం చేసింది? ఏం చేయలేదు. ఏదో మ్యాజిక్ పేరుతో చిమ్ముకు చేసింది. డిఓ గారిని మోసం చేసింది అంతే. అదే నేనైతే నా తలకాయతో కొబ్బరికాయని ఒక్క దెబ్బతో
2 ముక్కలైంది తెలుసా? హాస్టల్కి పంపించేస్తారు, అలా మాట్లాడుకో. అని అంటాననుకున్నావు కదా మమ్మీ? అస్సలు అనను. ఎందుకంటే గంగ నా చెల్లి. నా చెల్లిని డిఈఓ గారు మెచ్చుకుంటే నన్ను మెచ్చుకున్నట్టే కదూ. తను ఆనందపడితే నేను ఆనందపడినట్టే కదూ. అందుకే డిఈఓ గారు చెల్లెల్ని మెచ్చుకోగానే నాకెంత సంతోషం వేసిందో తెలుసా? చెల్లి, నువ్వెప్పుడు ఇలాగే గొప్ప పేరు తెచ్చుకోవాలి, సరేనా? దీని ఓవర్ యాక్షన్ తో చంపేస్తోంది. మరే గంగతో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అమ్మ గంగా, నువ్వు నాతో రా. అలాగే అమ్మా. నువ్వు ఇక్కడే ఉండి నేను వస్తాను. ఆ అమ్మా గంగా, నిజం చెప్పమ్మా. మంగ నీపై చూపించే ప్రేమంతా నిజమేనా? నిన్ను తన సొంత చెల్లెలాగే చూసుకుంటుందా? స్కూల్లో నిన్నెలాంటి ఇబ్బందులు పెట్టడం లేదు కదా? ఏంటమ్మా నువ్వనేది? అదేనమ్మా, మన మంగ నిన్ను కొట్టడం, తిట్టడం, అవమానించడం లేదా బాధ పెట్టడం ఇలాంటివి నీతో ఏమైనా చేస్తుందమ్మా? లేదమ్మా, మంగమ్మ చాలా మంచిగా మారినది. పొద్దున అమ్మమ్మ చెప్పగానే నా బ్యాగ్ కూడా మోసినది. స్కూల్లో నాతో ఎట్లాంటి గొడవ పడకుండా స్నేహంగా ఉన్నది. నన్ను నిజంగా తన సొంత సెల్లెల్లా చూసుకుందమ్మా. గంగా, నేను బాధపడతానని నా సంతోషం కోసం నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా? చచ్చా, నా నిజమే చెప్తున్నానమ్మా. మంగమ్మ నిజంగానే మారిపోయినది. అవును గంగా, నువ్వు చెప్పింది నిజమే అయితే మరి మంగ మొహంలో మారిన తాలూకు ఛాయలేవి కనిపించట్లేదేంటి? గంగా, గంగా, మీరెన్ని దినాలు అట్టా చూసి చూసి అలా అనిపించుండొచ్చు. మంగమ్మ మారినది, నాతో మంచిగానే ఉన్నది. నేను చెప్పేది నిజం అమ్మమ్మ. అమ్మయ్యా, మంగ మారినాదని గంగ పూర్తిగా నమ్మినాది. గంగ చెప్పిందని ప్రకారం రాజేశ్వరమ్మకు కూడా నమ్మకం కలిగినది. ఇక మనం మంగ గురించి భయపడాల్సిన పనిలేదు. నిజమే వదినా. సరే, నువ్వు వెళ్ళమ్మా. గంగారా హోంవర్క్ చేసుకుందాం. పద బావా. అమ్మా గంగా, ఒకసారి ఇలా రా. ఏదో కుట్టినట్టు కందిపోయింది. చీమ కుట్టినదమ్మా. చీమ కాదత్తయ్యా, గండు చీమ కుట్టింది. గండు చీమ కుట్టడం ఏంటమ్మా? అసలు ఏం జరిగింది? చీమ ఎలా కుట్టింది? ఏమో అమ్మమ్మ, తెలీదు.
అయినా ఏం కాదులే. ఏం కాకపోవడం ఏంటి? ప్రేయర్ చేస్తున్న గంగ మెడపై చీమ కుట్టి గంగ కింద పడిపోయింది. తను పడిపోవడమే కాకుండా మిగిలిన పిల్లలందరినీ పడేసింది. టీచర్ పనిష్మెంట్ కింద గంగను ఫస్ట్ పీరియడ్ మొత్తం బయట నించోబెట్టింది. ఉతికి నీట్ గా ఐరన్ చేసిన డ్రెస్ లోకి చీమ ఎలా వచ్చింది? అది కుడితే కాలికి కుట్టాలి కానీ మెడపైన కుట్టడం ఏంటి? మా స్కూల్లో సెట్లు చాలా ఉన్నాయమ్మా. సెట్టుకున్న సీమ నా మీద పడుంటాది. దానికి కూడా ఇంత కంగారు పడితే ఎలా చెప్పు? నాకేం కాదని చెప్తున్నాను కదా. పద బావా, మనం వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. అత్తయ్య, గంగ మెడపైకి చీమొచ్చి ఎలా కుట్టింది అని కదా మీ డౌటు? ఇదే మంగని అడిగితే మీ డౌట్ తీరిపోతుంది. గంగని చీమ కుడితే మంగని అడగడం ఏంట్రా? ఆ చీమనేసింది మంగే మరి. అందుకే మంగని అడగమంటున్నాను. ఏంట్రా నువ్వనేది? ఆ చీమ వేసింది మంగ. అంటే ఏమో నానమ్మా, చీమ వేసింది మంగో లేదో నాకు తెలియదు కానీ తీసింది మాత్రం గంగే. చూసింది నేనే. మధ్యలో మంగేం చేసిందో నాకు తెలీదు. అసలు నాకు చీమలంటే భయం. దాన్ని చూడగానే కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అత్తయ్య. వస్తాను. అంటే మంగే ఇంకా మారలేదన్నమాట. వాడు చెప్పిన దాని ప్రకారం చూస్తే అది మారలేదని నాకు అనిపిస్తోంది. నిజమేనమ్మా, ఇంకా లాభం లేదు. రేపు ఓణిల ఫంక్షన్ అవ్వగానే మంగని తీసుకువెళ్లి హాస్టల్లో వేసేస్తాను. కరెక్టేనమ్మా. అంతకు మించి మనకు వేరే దారి లేదు. దాన్ని ఇక్కడే ఇలాగే ఉంచితే ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంది. సైకియాట్రిస్ట్ చెప్పినట్లు దాన్ని కొన్నాళ్లు గంగకు దూరంగా ఉంచడమే మంచిది. అవునమ్మా, అదే చేస్తాను. ప్రమాదం తప్పిందనుకుంటే పెద్ద గండమే వచ్చినది. ఇప్పుడు ఏడ్సేద్దాం వదినా. అదే నాకు అర్థం కావట్లేదే. భగవంతుడా, ఇప్పుడు ఏటి చేయటం? చూసిరా విచిత్ర, నా బిడ్డని ఓణిలి పండుగ అవ్వగానే హాస్టల్కి పంపించేస్తారట. మరి ఇంకేటి చేత్తదొదినా? మనం మారినట్టు నటించమని సిలక్కి చెప్పినట్టు ఆ మంగకి చెప్పినాం. అదెన్నదా? ఇన్నట్టు ఈని మళ్ళీ మొదటికొచ్చేసినది. ఆలైన ఎంతకాలం ఊపిక పడతారు చెప్పు? అందుకే తెక్కరేగి మన మంగని ఆటలకు పంపిస్తున్నారు. మరే ఎలక తోలు తెచ్చి ఎన్ని నాలు ఉతికినా అది నలుపు నలుపే కాని తెలుపు కాదు. అలాగే మన మంగని ఎంత మార్చాలనుకున్నా అది మాత్రం మారదమ్మా. అంటే ఏంటి? ఇప్పుడు నా బిడ్డ ఈ ఇంటి నుంచి దూరం కావాల్సిందేనా? ఆ హాస్టల్లో ఒక్కతే అనాథలో ఉండాల్సిందేనా? అంతకంటే మరో మార్గం ఏటుందినా? మనసుండాలే కాని మార్గాలు ఎన్నైనా వస్తాయి. అమ్మా, నా బిడ్డ ఈడనే ఉండాలా. నానే ఏదో ఒకటి చేస్తాను. పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నాక మనం మాత్రం ఏం చేస్తాం అక్క? మన మంగ హాస్టల్కి వెళ్తుంటే చూడడం తప్ప? సార్ నర్మి, ఈ ఓణిల పండగ అయిన తర్వాత కదా నా బిడ్డ నాళ్ళు హాస్టల్కి పంపించేది. ఆ పండగలోనే నా బిడ్డ మారినాదని అందర్నీ నమ్మించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఓకే, అలా నీ ప్రయత్నం ఫలించకపోతే ఏముంది, గంగకి ఓణిల పండగ జరగకుండా ఆపుతా. అప్పుడు పండగ ఆగిపోయిందని నా బిడ్డని పంపడం కూడా ఆపుతారు.
అది చాలు కదా. అంటే మన మంగ కోసం ఏదో పథకం ఇవ్వబోతున్నాం అన్నమాట. ఇంకెందుకు ఆలస్యము, మనం అదే పని మీద ఉందాం. పదండి పదండి. పదండి. రేయ్, ఇంతకుముందు పురావస్తు శాఖలో పనిచేసావా? లేదమ్మగారు. మరి డెకరేషన్ చేయరా అంటే పువ్వుల మీద పరిశోధన చేస్తున్నావేంట్రా? వాడిపోయిన పూలు ఉంటే చెప్పమన్నారు కదమ్మా, అవును. అందుకే ఆ పూలు ఎండిపోయినట్టుంటే చెప్తున్నానమ్మా. ఏమని? పువ్వా పువ్వా నువ్వు ఎండిపోయావే అని. నీ తెలివి తగలయ్యా. ఎండిపోతే చెప్పమంది పువ్వు కాదురా, నాకురా. సర్లే, తొందర కాని. ఉప్పు ఎక్కువగా ఉన్నట్టుంది. అవునమ్మా, వీడిని 5 కిలోలు తెమ్మంటే 10 కిలోలు తెచ్చినట్టున్నాడు. కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. మావయ్య, నేను ఎక్కువగా ఉన్నదంది చార్లో. అలాగా? రే, చారులో ఉప్పు ఎన్ని స్పూన్లు వేసావురా? 10 స్పూన్లండి. అందులో నుంచి 5 స్పూన్లు తీసేయి, లెవెల్ అయిపోతుంది. మేధావులండి మీరు. థ్యాంక్ యూ. కర్మ. చూడు, వండిన చారు పక్కన పెట్టి మళ్ళీ వండండి. అట్టాగేనమ్మా. పదండి. ఏటమ్మా, ఇక్కడ దిగాలుగా ఒక్కదానివే ఉన్నా? కడుపు మండిపోతుంది. అయితే కాస్తంత కళ్ళు తాగు, కడుపు చల్లపడుతుంది. నోర్మి, తాగుబోచ్చొచ్చినాడా. నోరు తెరచమంటే సంపేస్తాను. ఏమైనదమ్మా? ఆ గూడెం గంగకి మా అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మలు కలిసి ఓణీల ఫంక్షన్ చేస్తున్నారు. నా బదులు దాన్ని మహారాణిలా చూస్తున్నారు, మహారాణి చేస్తున్నారు. అది నేను చూడలేను, చూడలేను, చూడలేను. నీ బాధ నాకు అర్థమైనదమ్మా. ఎన్ని బాధలు పడైనా నీకు బాధ లేకుండా చేత్తా. ఈ యోనిల ఫంక్షన్ నీ ఒక్కదానికే జరిగేలా చేస్తాను. పదండి. పద. అమ్మా, మంగమ్మ గారిక్కడ ఉదయం నుంచి కనిపించడం లేదు. ఇంకా నిద్ర లేచుండదు. వెళ్ళి లేపుదాం పదా. అక్కర్లేదు, నేనేం గూడెందాన్ని కాదు. స్నానం లేకుండా మట్టి కొట్టుకుని తిరగడానికి. లేవగానే స్నానం చేశా. వెరీ గుడ్, వెరీ గుడ్. మన మంగ చాలా స్పీడ్ గా ఉంది. నాకంటే స్పీడ్ గా నీ మనవరాలుందిగా. నా మనవరాలా? అదేంటి అలా అన్నావు? ఇద్దరు నా మనవరాళ్లే కదే. నేను పాత మనవరాలు, అది కొత్త మనవరాలు. అందుకే నన్ను పక్కన పెట్టారు, దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. లేదు మంగమ్మ గారు, అమ్మకి అమ్మమ్మకి మీరంటేనే చాలా ఇష్టం. చాలే, అసలు గుడిలోనే చావక మా ఇంటికి ఎందుకు వచ్చావు?